సింగిల్ థ్రెడెడ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. అసలు సింగిల్ థ్రెడెడ్ అండ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు జావాస్క్రిప్ట్‌లో సింగిల్ థ్రెడ్ అసింక్రనస్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తది? సింక్రనస్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తదో మనం తెలుసుకుందాం. సింపుల్‌గా సింక్రనస్ అంటే ఏంటి? అసింక్రనస్ ఏంటి అని మనం తెలుసుకుందాం. జావాస్క్రిప్ట్ అనేది ఎప్పుడైనా వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ అంటే మన నెక్స్ట్ మినిట్‌లో మన ఆన్సర్ ఏం రావాలంటే జావాస్క్రిప్ట్ ఇస్ ఎ సింగిల్ థ్రెడెడ్ అండ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ న్యూగా 2 వర్డ్స్‌ని మనం నేర్చుకున్నాం. ఒకటి సింగిల్ థ్రెడెడ్ అండ్ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సింక్రనస్ అంటే ఏంటి? సింగిల్ థ్రెడెడ్ అంటే మనం ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఏముంది? సింగిల్ థ్రెడెడ్ ఉంది కదా! సింగిల్ థ్రెడెడ్ గురించి మనం తెలుసుకుంటే ఏమొస్తదంటే సింగిల్ థ్రెడ్ ఇట్ మీన్స్ ఇన్ జావాస్క్రిప్ట్‌లో సింగిల్ థ్రెడెడ్ అని అంటే సింగిల్ థ్రెడెడ్ మీన్స్ ఇట్ ఎగ్జిక్యూట్ వన్ స్టెప్ లేదా వన్ స్టేట్‌మెంట్ ఆర్ వన్ కోడ్ ఇన్‌స్ట్రక్షన్ ఎట్ ఎ టైమ్. అంటే నువ్వు ఎంత కోడని జావాస్క్రిప్ట్‌లో ఎట్ ఎ టైమ్‌లో ఒక స్టేట్‌మెంట్‌నే చేస్తదనమాట. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటదనమాట అది. ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంటే దాన్ని సింగిల్ థ్రెడెడ్ అంటది. ఎప్పుడైనా జావాస్క్రిప్ట్ ఎట్ ఎ టైమ్ ఒక వర్క్ మట్టుకే చేయగలదనమాట. ఒక టాస్క్ మట్టుకే చేయగలదు. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ టాస్క్‌లోకెళ్ళదనమాట. సపోజ్ మనం ఒక వర్క్ ఇచ్చామంటే ఇక్కడ, ఒక టాస్క్ ఇచ్చామంటే, టాస్క్ 1 ఇచ్చామంటే, పక్కన దానికి టాస్క్ 2 ఉంది. ఈ టాస్క్ 1 కంప్లీట్ అయ్యేంత వరకు టాస్క్ 2 దగ్గరికెళ్ళదనమాట. ఇలాంటి జరిగే స్టెప్ ఒక టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ టాస్క్‌కి ఎళ్ళకుండా ఉండే ఈ ప్రాసెస్‌నే మనం సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్ అంటామనమాట. సింగిల్ థ్రెడెడ్ ఇట్ మీన్స్ ఇట్ ఎగ్జిక్యూట్ ద వన్ స్టేట్‌మెంట్ ఎట్ ఎ టైమ్ ఒక టాస్క్ మీద చేస్తే లేదా ఒక ఇన్‌స్ట్రక్షన్‌నే ఫాలో అవుతే దాన్ని జావాస్క్రిప్ట్‌లో మనం ఏమంటాం సింగిల్ థ్రెడెడ్ అంటామనమాట. సింక్రనస్ అంటే ఇక్కడ ఏం చూస్తాం చూడు. సింక్రనస్ మీన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ద కోడ్ లైన్ బై లైన్ ఇన్ ఆర్డర్ వెయిటింగ్ ఫర్ ద ఈచ్ ఆపరేషన్ టు కంప్లీట్ ద బిఫోర్ మూవింగ్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం చెప్పాం కదా! దీనికి అపోజిట్‌గా ఉంటదనమాట సింక్రనస్ అంటే. ఇప్పుడు చూడు సింగిల్ లైన్ బై లైన్. ఇప్పుడు సింక్రనస్‌కి నేను కోడ్ రాసాను. అది చూద్దాం ఇప్పుడు చూడండి. ఇప్పుడు సింక్రనస్ ఎగ్జాంపుల్ రాసాను చూడు. జావాస్క్రిప్ట్ సింక్రనస్ కోడ్ డెమో. కన్సోల్ ఆఫ్ స్టార్ట్ అని ఇచ్చా, మిడిల్ అని ఇచ్చా, ఎండ్ అని ఇచ్చానన్నమాట. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ప్రింట్ అయిద్ది అంటే ఇక్కడ స్టార్ట్ అని ప్రింట్ అయిద్ది. ఏంటి లైన్ బై లైన్ కాబట్టి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి స్టార్ట్. స్టార్ట్ కన్సోల్ అయిద్ది. తర్వాత స్టెప్ 2 ఏంటి మిడిల్. మిడిల్ ప్రింట్ అయిద్ది. తర్వాత ఎండ్ ప్రింట్ అయిద్ది. దీన్నేమంటారు సింక్రనస్ కోడ్ అన్నమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితే దాన్ని సింక్రనస్ కోడ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసింక్రనస్ కోడ్ గురించి మనం నేర్చుకోవాలి. అసింక్రనస్ కోడ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ కాకుండా ఒక టాస్క్ కంప్లీట్ అయ్యి లేదా ఒక టాస్క్ చేసాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా. టాస్క్ 1 ఇచ్చాను కదా! టాస్క్ 1 కంప్లీట్ అవ్వడానికి 2 సెకండ్స్ పట్టింది. 1 సెకండ్ పట్టింది. టాస్క్ 1 కంప్లీట్ అవ్వడానికి ఏంటి 1 సెకండ్ పట్టింది. కంప్లీట్ అయిపోద్ది. అంతే మళ్ళీ టాస్క్ 2 కంప్లీట్ చేయడానికి నీకు ఎంత సమయం 5 సెకండ్ పడుతుంది. 5 సెకండ్స్ పడుతుంది. సో, దానికి టాస్క్ టాస్క్ 3 టాస్క్ 3ని కంప్లీట్ చేయడానికి 1 సెకండే పడుతుంది. సో, ఇలాగా సెట్ టైమ్ ఔట్‌ని మనం యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్‌లో. ఆ సెట్ టైమ్ ఔట్‌ని బేస్ చేసుకొని ఉంటదనమాట. దీన్నేమంటారు సెట్ టైమ్ ఔట్, సెట్ ఇంటర్వెల్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం అసింక్రనస్ అయిపోద్దనమాట. సెట్ టైమ్ ఔట్ లేదా ఆర్ సెట్ ఇంటర్వెల్, సెట్ ఇంటర్వెల్ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు జావాస్క్రిప్ట్‌లో ఇది అసింక్రనస్ కూడా అయిపోద్ది. ఇప్పటిదాకా మనం జావాస్క్రిప్ట్ అని ఏమనుకున్నాం? జావాస్క్రిప్ట్ ఈస్ ఎ సింగిల్ థ్రెడెడ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. సింగిల్ థ్రెడెడ్ ఏంటి? ఎట్ ఎ టైమ్ ఒక ప్రోగ్రామ్‌నే చేస్తది. సింక్రనస్ ప్రోగ్రామ్ ఏం చేస్తది? ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ టాస్క్‌లోకెళ్ళదనమాట. దీన్ని సింక్రనస్ ప్రోగ్రామ్ అన్నాం. అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కోడ్ చూస్తే అర్థమైపోద్ది. చూడండి స్టార్ట్ అని ఇచ్చా అసింక్రనస్ కోడ్‌కి. సెట్ టైమ్ ఔట్‌ని యూజ్ చేస్తున్నాం. సెట్ ఇంటర్వల్ అయినా మీరు సెట్ ఇంటర్వల్‌ని యూజ్ చేసి చేయండి. నేను సెట్ టైమ్ ఔట్ చేస్తున్నాను. ఇప్పుడు కన్సోల్ స్టార్ట్ అయ్యిద్ది. దీని ఔట్‌పుట్ ఇక్కడ చూస్తాను. ఇక్కడ పెడుతున్నాడు. ఫస్ట్ ఏంటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అని ప్రింట్ అయిపోద్ది. స్టార్ట్ అని ప్రింట్ అయింది. తర్వాత చూడండి కన్సోల్‌లో హలో ఫ్రమ్ సెట్ టైమ్ ఔట్. దీన్ని హలో టైమ్ ఫ్రమ్ సెట్ టైమ్ ఔట్. దీన్ని ప్రింట్ చేయాలంటే కోడ్‌కి చూడండి 2 సెకండ్స్ పడుతుంది. 1000 అంటే 1 సెకండ్, 2000 అంటే 2 సెకండ్స్. 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయకుండా నెక్స్ట్ దానిలోకెళ్ళిపోయి ఇక్కడ వెయిట్ చేయకుండా టైమ్ వేస్ట్ అవ్వకుండా ఎండ్ ప్రింట్ అవుద్ది. ఎండ్ ప్రింట్ అయిద్దనమాట. ఎండ్ ప్రింట్ అయ్యి తర్వాత లాస్ట్‌కొచ్చేటప్పటికి హలో ఫ్రమ్ సెట్
హలో ఫ్రమ్ సెట్ టైమ్ అవుట్ అని ప్రింట్ అయింది. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ స్టార్ట్ ప్రింట్ అయింది, సెకండ్ ఏం ప్రింట్ అయింది, ఎండ్ ప్రింట్ అయింది, థర్డ్ వన్ ఏం ప్రింట్ అయింది, హలో ఫ్రమ్ సెట్ టైమ్ అవుట్ అని ప్రింట్ అయింది. దీన్ని అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైనా టైం కానీ సెట్ టైం అవుట్ కానీ సెట్ ఇంటర్వెల్స్ కానీ యూజ్ చేసినప్పుడు సమ్ టైం పడుతుంది కదా, సమ్ అమౌంట్ ఆఫ్ టైం ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దాన్ని స్కిప్ చేసి లేదా కాల్ స్టాక్ లో పంపించి వెయిట్ చేపించి నెక్స్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట స్టార్ట్. దీన్ని అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటారు. సో మన ఇక్కడ అసింక్రనస్ ప్రోగ్రామ్ అంటే ఏంటో రాద్దాం. లైన్ బై లైన్ ఆర్డర్ టు వితౌట్ వెయిటింగ్ ఫర్ ద ఆపరేషన్స్, వితౌట్ వెయిటింగ్ ఫర్ ద. ఇక్కడ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది ఆల్వేస్ సింక్రనస్ అండ్ సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జావా స్క్రిప్ట్ ఇది సింగిల్ థ్రెడెడ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ద, ఇక్కడ రాస్తాను చూడండి, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ఏ డిఫరెంట్ అనమాట. ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ద డిఫరెంట్ ఇంటి థ్రెడ్స్ లో, డిఫరెంట్ థ్రెడ్స్ లో అది ఎక్సెప్ట్ అవర్ కోడ్. దీని గురించి నీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్తుంది చూడండి. ఇప్పుడు ఏంటి, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ఏ డిఫరెంట్ థ్రెడ్స్ లో ఎక్సెప్ట్ అవర్ కోడ్. ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి ఏం రాయాలంటే జావా స్క్రిప్ట్ ఆల్వేస్ సింక్రనస్ అండ్ సింగిల్ థ్రెడెడ్ అన్నాం కదా, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ద డిఫరెంట్ థ్రెడ్స్ ఎక్సెప్ట్ అవర్ కోడ్. మన కోడ్ అనేది ఒక దాంట్లో రన్ అయ్యింది. ఇది ఇక్కడ అవర్ కోడ్. అవర్ కోడ్ అనేది ఒక థ్రెడ్ లో రన్ అయితే ఇక్కడ అదర్ థ్రెడ్ అనమాట. అవర్ థ్రెడ్ అంటే ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే, ఈ కోడ్ అంటే ఏంటంటే ఇది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఒక దాంట్లో ఒక కోడ్, ఇది వేరే థ్రెడ్ లో రన్ అయ్యింది, వేరే కాంపోనెంట్ లో రన్ అయ్యింది. ఇది మన కోడ్ అనేది వేరే కాంపోనెంట్ లో రన్ అయ్యింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేది బ్రౌజర్ కాదు. ఎప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది బ్రౌజర్ ని యాక్సెప్ట్ చేయదు అనమాట. బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయదు, బ్రౌజర్ లో ఉన్న ఒక కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనమాట. ఆ కాంపోనెంట్ పేరే మీకు ఆల్రెడీ తెలుసు, జావా స్క్రిప్ట్ ఇంజిన్ అంటారు అనమాట. ఇప్పుడు మనం గూగుల్ యూజ్ చేస్తున్నాం కదా, ఎవ్రీ బ్రౌజర్ కి సమ్ కామన్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది అనమాట. మనం యూజ్ చేసినప్పుడు క్రోమ్ యూజ్ చేసాం కాబట్టి క్రోమ్ కున్న జావా స్క్రిప్ట్ ఇంజిన్ పేరు ఏం పేరు అంటే V8 అంటారు అనమాట. V8 జావా స్క్రిప్ట్ ఇంజిన్. ఒకసారి మనం కొట్టి చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు స్టార్ట్ ఇచ్చాను, రీడ్ బై రీడ్ జేఎస్ బ్రౌజర్స్ నేమ్స్ ప్లీజ్ లైక్ అని చెప్పి V8 ఇంజిన్ అన్నాం కదా, ఇది కరెక్ట్ కదా చూద్దాం. ఇక్కడ వస్తుంది చూడండి, మన జావా స్క్రిప్ట్ నేమ్స్ అడిగాం, బ్రౌజర్ నేమ్స్ లైక్ అలాగని VS8 అని. గూగుల్ క్రోమ్ కి ఏమని చెప్పారు, ఎడ్జ్ కానీ ఓపెరా కానీ బ్రేవ్ కానీ. జావా స్క్రిప్ట్ ఇంజిన్ అంటే V8 అనమాట మనం అన్నది. స్పైడర్ మంకీ కంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి స్పైడర్ మంకీ అని, తర్వాత యాపిల్ సఫారీకి ఏమిటి జావా స్క్రిప్ట్ కోడ్ అని, ఇలాగ చక్ర ఓల్డ్ మైక్రోసాఫ్ట్ కి లెగసీ దానికి చక్ర అని, ఇలాగ ప్రతి దానికి అంటే బ్రౌజర్ ఎప్పుడు రన్ చేయదు. ఇప్పుడు మొజిల్లా అయినా గూగుల్ అయినా సఫారీ అయినా ఎప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ ని రన్ చేయదు అనమాట, అది ఎగ్జిక్యూట్ చేయదు. బ్రౌజర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్, బ్రౌజర్ లో ఉన్న కాంపోనెంట్. ఇప్పుడు బ్రౌజర్ లో ఇప్పుడు గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ఉంది, దీన్ని ఎక్కడ రన్ ఈ క్రోమ్ అనేది ఏంటి V8 ఇంజిన్, ఇది జావా స్క్రిప్ట్ ఇంజిన్. అదే మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో మనం చూస్తే స్పైడర్ మంకీ. ఇలాగా సపరేట్ కాంపోనెంట్ ఉంటుంది, ఆ కాంపోనెంట్ ని మనం ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ అంటాం అనమాట. ఆ ఇంజిన్ మనకి సింక్రనస్ కోడ్ ని చేస్తుంది అనమాట. ఆ సింక్రనస్ కోడ్ అయినా చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా నెక్స్ట్ మీకోసం చూపించాను, ఇదే రీసెర్చ్ చేసిన పేపర్ చూడు, నేను రాసిన కోడ్ అనమాట. జావా స్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ ఏంటంటే ఇన్ జావా స్క్రిప్ట్ సింగిల్ థ్రెడ్ మీన్స్ ఇట్ ఎగ్జిక్యూట్ ద వన్ స్టేట్మెంట్ ఆర్ కోడ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైమ్ అనమాట. ఇప్పుడు మీరు అసింక్రనస్ చూడు, సింక్రనస్ మీన్స్ చూడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అసింక్రనస్ గురించి అడుగుదాం అన్నప్పుడు, అసింక్రనస్ డెఫినేషన్ అని అడుగు, ఏం చూపిస్తూ చూద్దాం. చూడు, క్లియర్ మోడర్న్ చూసామా, అసింక్రనస్ ఇందులో పైథాన్ ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం చూడు,
నేను అడిగాను అసింక్రనస్ డెఫినేషన్ మామ అని అడిగాను. మామ ఇన్ జావా స్క్రిప్ట్ అసింక్రనస్ అంటే ఏంటి చెప్పు చూడు. ఇట్ మీన్స్ కోడ్ ఎగ్జిక్యూట్. ఇట్ డస్ నాట్ వెయిట్ ఫర్ ద టాస్క్ టు ఫినిష్. ఇట్ మూవ్స్ ఆన్ ద నెక్స్ట్ టాస్క్. అండ్ వెన్ పెండింగ్ ద టాస్క్ ఇస్ డన్, ఇట్ నోటిఫై ద ప్రోగ్రామ్ హ్యాండిల్ ద రిజల్ట్. ఓకేనా? ఇప్పుడు టాస్క్ 1 సమ్ టైమ్ అయిపోయింది. 1 సెకండ్‌లో అయిపోయింది. టాస్క్ 2 అనేది ఒక 3 సెకండ్స్, 5 సెకండ్స్ తీసుకుంటే అక్కడ ఆగదు. అది ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయదనమాట. నెక్స్ట్ దానికి మూవ్ అయ్యి థర్డ్ టాస్క్ ఏంటి 1 సెకండ్‌లో అయిపోయిందని ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎందుకంటే మనం చూస్తాంగా స్టార్ట్ అనేది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది చూడు. స్టార్ట్ అని అయిపోయింది. ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హలో ఫ్రమ్ సెట్ టైమ్ మోడ్‌కి 3 సెకండ్స్ పడుతుంది. 2 సెకండ్స్ పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ టాస్క్‌కి మూవ్ అయింది. మూవ్ అయ్యి ఎండ్ ప్రింట్ చేసిన తర్వాత ఇది ప్రింట్ అయింది. అంటే టైమ్ సేవ్ చేస్తదనమాట అసింక్రోనస్ ప్రోగ్రామ్ అనేది. సో, ఇట్ ఈస్ సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడు ఇక్కడ. యువర్ ఆర్డర్ బిర్యానీ ఈస్ అట్ ఎ టేబుల్. ఇలా ఇలాంటివి ఇస్తా ఉంటదనమాట. మనం చాట్‌జీపీటీని కూడా యూజ్ చేసుకుంటే మనకు ఇంకా బాగా యూజ్ అయిద్దనమాట. ఇప్పుడు కాల్ బ్యాక్స్ కానీ, ప్రామిసెస్‌లో గాని, అసింక్‌లో వేటిలో గాని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కడ వేర్ డు యూ యూజ్ అసింక్రోనస్ ఇన్ జావాస్క్రిప్ట్ అని యూజ్ చేసామంటే వేర్ వేర్ డు వి యూజ్ అసింక్ ఇన్ జేఎస్ అని కొడితే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మీకు చెప్పిద్ది. చూడండి సెట్ టైమ్ అవుట్‌లో గాని అసింక్ అవైట్ ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ది ఏపీఎస్ నుంచి గాని ఏదైనా డిలే అవ్వాలన్నా ఇప్పుడు 2 సెకండ్స్ డిలే అయిందా ఇది కూడా సేమ్ అలా టైమర్స్ పెట్టినా డేటాబేస్ నుంచి తీసుకోవాలన్నా నోట్ చేసి యూజ్ చేసి సో సమ్ కామన్ ఉంటాయి అన్నమాట. నేను చెప్తాను చూడండి. నేను కొన్ని చెప్తాను చూసాను ఇక్కడ. వేరే ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సెట్ టైమ్ అవుట్ దగ్గర సెట్ టైమ్ అవుట్ ది సెట్ టైమ్ అవుట్ దగ్గర సెట్ టైమ్ అవుట్ ఒకటే. తర్వాత కిందకి వచ్చేటప్పుడు సెకండ్ వన్ సెట్ ఇంటర్వెల్ ఇంటర్ తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంకేం ఇట్లో అజెక్సా కాల్స్ లో అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇంకేముంటాయి ఈవెంట్ హ్యాండ్లర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్ క్లిక్ ఆన్ మౌస్ ఇలా ఆన్ డ్రాగ్ ఇలాంటి ఈవెంట్ హ్యాండ్లర్. సో ఈ రోజు మనం ఏం చేసుకున్నాం అసింక్రనస్ అంటే ఏంటి సింక్రనస్ కోడ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఎప్పుడు మనకు బ్లైండ్ గుర్తుండేది ఏంటంటే సింక్రనస్ కోడ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అసింక్రనస్ కోడ్ అయితే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది వెన్ టాస్క్ ఏదైనా డిలే అయితే వెయిటింగ్ ప్రాసెస్ ఉంటే నెక్స్ట్ టాస్క్ మూవ్ అయిపోద్ది. అర్థమైందా? దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద సింక్రనస్ అసింక్రనస్ ఇన్ జావా స్క్రిప్ట్.